पानी क्या तो आता है कि नहीं तक पूछो पानी आता కరెంట్ నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది. స్ట్రీట్ లైట్లు కూడా రాత్రి పూట సరిగ్గా ఉండవు కదా చెప్పారు. స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, లైట్లు ఇవి లేవు, కరెంట్లు అసలు లేవు. చాలా ఇబ్బందిగా అయింది. మొప్పు ఉంటుంది, పిల్లలు ఉన్నారు. ఎన్ని రోజులైంది 6 నెలలు అవుతుంది. మీరు ఒక్కడే ఉన్నారా? అంతా ఖాళీ ఉంది. మేము ఒక్కళ్ళమే చేరినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ బయటపేటకి వెళ్ళి వచ్చాము. ఎన్ని ఉంటాయమ్మా? కష్టం తాగనప్పుడు చాలా కష్టం. ముసలి పిందెలు వేసుకొని పోయి ఇప్పు ఆటకు పోయి ఆట పిలుచుకొని తెచ్చుకుంటాం. కరెంట్ ఎంతసేపు వస్తుంది? కరెంట్ అప్పుడు పోతుంది సార్, గంట 2 గంటలు పోతుంది. అట్లా కాదు, కరెంట్ వస్తుంది కదా. వచ్చింది కానీ ఇంటి ముందర తీసేసినాడు. ఇంటి ముందర తీసేసినాడు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని వాళ్ళకు తీసేసినారు. ఈ వీడియో ఫారెస్ట్ ఫుల్ అప్పుడు ప్రభుత్వం మారినప్పుడు వస్తుందని చెప్పిన తర్వాత మిగతా సార్ నమస్తే సార్ ఏం లేదు, ఇక్కడ మనం ట్రీట్మెంట్ దగ్గర వచ్చినాం. ఇక్కడ ఎస్ఆర్పిసి ట్రీట్మెంట్ అక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి అసలు లైట్ స్ట్రీట్ లైట్ ఉంటే లేవంట. వాళ్ళ అదే కంప్లైంట్ చేస్తారు. కొంచెం ఒకసారి ఎవరికైనా పంపి అదొకటి ట్యాంక్ కడగమని మున్సిపాలిటీకి 2-3 సార్లు అభివృద్ధి చేస్తామని చెప్పినారు ఒక్క నిమిషం అన్నమాట పంపిస్తారన్నారు. ఒకవేళ ఏమన్నా కాకపోతే మళ్ళీ మీ ఏరియా ఎవరున్నారు? శివశంకర్ అన్న ఉన్నారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. కరెంట్ 1020,000 ఇవ్వండి నాకు. కరెంట్ పోయిన నెలలో ఆ మనిషికి అడిగితే లేదు నేను పాములు ఉన్నాయంటే 20,000 అయ్యి కరెంట్ వేపిస్తాడు. ఆ స్తంభం నీకు అన్నాడు. ఇంకా నేను నాకు ఏముంది ప్రైవేట్ ఎవరికి కౌన్సిలర్
ఇవి ఎప్పుడు కంప్లీట్ కావాలన్నా ఏముంది అయిపోయింది వర్క్ కరెక్ట్గా డ్రెస్ బాగుంటుంది పంచాయతీ లాస్ట్ డ్రెస్ బాగుంటుంది 300 ఉండాలన్నా సెక్యూరిటీ కంటిన్యూషన్ ఉంది. ఈరోజు ఎస్ఆర్బీసీ కాలనీ దగ్గర టిట్కో హౌసెస్ దగ్గర విజిట్ చేయడం జరిగింది. దాదాపు ఇది మన తెలుగుదేశం ప్రభుత్వం కట్టినప్పటి నుంచి అట్లానే ఖాళీ పడి ఉంది. వాళ్ళు గత 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఓన్లీ పెయింట్ కొట్టినారు. దాని తర్వాత ఒక్కడికి శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ చేసినా కానీ ఎవరికి వాళ్ళకి పనిచేసే వాళ్ళకి శాంక్షన్ చేశారు. మిగతా మేము ముందు ఎవరికి ఇచ్చారో అందరికీ క్యాన్సిల్ చేసేసి వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు లేదు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఈరోజు మేమంతా వచ్చినాము. మా కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ అందరూ వచ్చినారు, విజిట్ చేస్తున్నారు. కంపల్సరీ ఇది ఎమ్మెల్యే గారి దృష్టి, మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని మనం ఇదంతా రిపేర్ చేసి ఖచ్చితంగా అందరికీ, నంద్యాల వాసులందరికీ ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ వచ్చేలాక మేము దానికోసం మేము ముందుకెళ్తాము. ఈరోజు విజిట్ చేసేటప్పుడు చాలామందికి ఏమంటే బ్యాంక్ లోన్ ఇప్పించారు గత ప్రభుత్వం వాళ్ళు. అయితే వాళ్ళకి చాలా ప్రెషర్ పెడుతున్నారు. బ్యాంక్ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు చాలామంది డబ్బులు కట్టమని. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరు ఇప్పుడు మాత్రం ఏం కట్టకండి. ఏమన్నా ఉంటే మేమంతా డిస్కస్ చేసి దాని తర్వాత ముందుకు ఎట్లా వెళ్ళాలో మేము చెప్తాము. థ్యాంక్ యూ. ఇది కూడా ఇమీడియట్గా తీసేయాలి. ఈ 5 ఏళ్ళు